ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళు ఎలాంటి ప్రశ్నలు వేశారు విని కూడా మీరు ఈ ప్రశ్న అడుగుతున్నారా? ఏనుగు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఏనుగు పట్టించుకోదు. ఏనుగు పట్టించుకొని కాలెత్తి తొక్కటం మొదలుపెట్టిందా ఒక్క కుక్క కూడా మిగలదు. మన ఈ సిచ్యువేషన్ కూడా అలాంటిదే. మన మధ్య ఏమైనా తప్పు జరిగిందా భూమి? ఆహా, లేదు. అలాంటప్పుడు మనం ఎందుకు బాధపడాలి? జస్ట్ కామ్ డౌన్. ఓ అలాగా సరే సార్, కానీ నమస్కారం సార్. ఓ మీరా? నేను మళ్ళీ చేస్తాను. రండి రండి కూర్చోండి. అమ్మా ఇందు, ఆ మావయ్య గారు గెస్ట్ వచ్చారు, కాస్త కాఫీ పట్టరమ్మా. తెస్తున్నాను మావయ్య గారు. మీరు వచ్చి మంచి పని చేశారు. ఈ రోజు దివ్యమైన ముహూర్తం ఉందని నిన్నే పంతులు గారు చెప్పారు. మీకు ఫోన్ చేద్దామని సాయంత్రం అనుకున్నాను, ఉదయానికి మర్చిపోయాను. సార్, మేము కూడా ముహూర్తాలు చూసుకునే వచ్చాం సార్. అప్పటికి మీకు ఫోన్ చేసాం సార్, కానీ మీ ఫోన్ కలవలేదండి. ఓహో, ఏమే సౌందర్య, రియల్ ఎస్టేట్ ఏజెంట్ గారు వచ్చారు, అగ్రిమెంట్ చేసుకోవాలి. ఓ 5 లక్షలు పట్టరా. మీరు ఆ ఫార్మాలిటీస్ చూడండి. అదేంటి నాన్న, మొన్న వీళ్ళు వచ్చి వెళ్ళిపోయాక బీరువాలోంచి డబ్బులు తీస్తుంటే ఎందుకంటే వీళ్ళకి కట్టడానికే అన్నావు. అదేంటి వాళ్ళు వెళ్ళిపోయారు కదా అంటే వాళ్ళ మీద నమ్మకం లేదు, వాళ్ళ ఆఫీస్కే వెళ్ళి కడతానన్నావు. ఏంది? ఒరేయ్, నేను ఎప్పుడు అన్నాను రా? మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. లేదు సార్, మీరు ఆఫీస్కి వచ్చి కట్టేయండి, నేను బయలుదేరతాను. సార్ అది అగ్రిమెంట్. అయినా కొత్తగా కట్టడం ఏంటండి? మొన్నే కదా కట్టారు. అదేనమ్మా నేను చెప్తున్నాను. నాన్న బీరువాలోంచి తీసి డబ్బులు లెక్క పెట్టడం నేను చూశాను. డబ్బు ఇంతకీ అడ్వాన్స్గా ఎంత కట్టారేంటి? 5 లక్షలు రా. అదేంటి మరి అంత డబ్బు పట్టుకెళ్ళాడు నాన్న? ఏంది? ఎంతరా? పట్టుకెళ్ళానా? ఏమో మరి, బ్యాగ్ నిండా పట్టుకుని వెళ్ళాడు. డబ్బు పట్టుకెళ్ళానా? ఒరే ఒరే, నీకేమైనా మెంటలా ఏంట్రా? ఏం మాట్లాడుతున్నారో నువ్వు? అమ్మో అమ్మో, వచ్చే సౌందర్య, వాడు పచ్చి అబద్ధాలు చెప్తున్నాడే, వాడి మాటలు నమ్మకే. నమ్మను గాని అమ్మయ్యా, మొన్న ఏజెంట్లు వచ్చినప్పుడు మరి బీరువా తాళాలు ఎందుకు అడిగారు? నేను తలాలు అడగడం ఏంటే? మావయ్య గారు గెస్ట్ అన్నారు ఎక్కడ? నువ్వు ఉండమ్మా. డబ్బు బీరువా తాళాలంటూ మీ అత్త నీ మూడు కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మధ్యలో నువ్వు వచ్చి కాపీ అంటావు. నేను కన్ఫ్యూజ్ చేయటం ఏంటి నాన్న? అమ్మో, నాన్న వ్యవహారం చూస్తుంటే నాకెక్కడో తేడా కొడుతుంది. ముందు బీరువాలో ఎంతుందో పోయిందో చూసుకో. చెక్ చేసుకోండి. నాకేంటి భయం? రండి లెక్క పెడదాం. పద పదరా, లెక్క తేలుతాను. ఏమనుకుంటారేటో? ఒకటే బ్యాగ్ ఉందిరా. నువ్వు చెప్పినట్టు ఇంకో బ్యాగ్ కనబడడం లేదు. అమ్మా, ఒక్క బ్యాగ్ మాత్రమే ఉందంటే చాలా పెద్ద మొత్తంలో పోయినట్టే. సుమారు 50-60 లక్షల వరకు. ఈ బ్యాగ్ నిండా డబ్బులున్నాయి, కానీ ఇంకో బ్యాగ్ నిండా కూడా డబ్బులు ఉండాలిరా. డబ్బులు లేవు అంటే చెప్పు నానా, ఏం చేసావా డబ్బులు? రేయ్, నేను చేయటం ఏంటిరా? అయినా అంత డబ్బులు నాకెందుకురా? మరి నా దగ్గర బీరువా తాళాలు ఎందుకు తీసుకున్నావు? ఓసిని అమ్మ కడుపు కాలా, నువ్వు నాకు తాళాలు ఎప్పుడు ఇచ్చొచ్చావే? అమ్మా, నా 10th క్లాస్లో
నాన్న నడిపిన కుమారి ఆంటీ కథ గుర్తుకొస్తుంది. అది ఒరేయ్ మీరిద్దరూ బయటికి వెళ్ళండ్రా. అయ్యో ఒరే ఒరే ఇలా ఇరికి చచ్చావేంట్రా? అమ్మో ఇదేంది అలా చూస్తుంది? వాయించేతదా? అమ్మో తలుపు ఎందుకు ఎత్తున్నావే? నిజంగా మావయ్య ఇలాంటి వారంటే నమ్మబుద్ధి కావడం లేదు. ఆ, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా, ఇలాంటి వాడే. అంతెందుకు, మా అమ్మని కూడా బ్లాక్మెయిల్ చేసే పెళ్లి చేసుకున్నాడు. అప్పు అది కాదే, నేను చెప్పేది వినవే. చెప్పండి, ఏం చెప్పాలి? ఎన్నాళ్ళ నుంచి సాగుతుంది? ఏంది? ఆ డబ్బులు ఎవరికిచ్చారు చెప్పండి. వచ్చి నీ మొహం మండ, నా పిడత మొహానికి ఎవరు లేరే, నా మాట నమ్మవే. అబ్బా చచ్చాడు, నీకు దండం పెడతా, నేను చెప్పేది వినవే. అబ్బా, అయ్యో నీకు దండం పెడతా. అమ్మో నేను దొరకను, నేను మారిపోతాను. అమ్మో అమ్మో ఆగ్రా, అమ్మో ఆగు. చంపేసింది. వెళ్ళు వెళ్ళు, ఎంత దూరం వెళ్తావో నేను చూస్తాను. మళ్ళీ నువ్వు ఇంటికంటూ తిరిగి వస్తే ఆ డబ్బుల బ్యాగుతోనే తిరిగి రావాలి. అమ్మయ్యా, మా అమ్మ నమ్మేసింది, ఇందు నమ్మేసింది, ఇక ఏ సమస్య లేదు. థ్యాంక్ యూ గగన్ గారు. దేనికి? మీరే లేకపోతే ఈరోజు నేను బ్రతికుండేదాన్ని కాదు. థ్యాంక్స్ కంటే పెద్ద పదం ఏముంటుందో నాకు తెలీదు. కనుక థ్యాంక్స్ మాత్రమే చెప్తున్నాను. ఈ థ్యాంక్స్లు వెల్కమ్ల గురించి కాదు నువ్వు ఆలోచించాల్సిందే. నీ మీద మర్డర్ అటెంప్ట్ ఎవరు చేయించబోయారో అది ఆలోచించు. ఇంకెవరుంటారు? ఆ అపూర్వనే. అందుకే కదా ఆ ఇంట్లో ఉండొద్దు, ఆ ఇల్లు నీకు సేఫ్ కాదు అని చెప్పాను. నా మాట విన్నావా? అక్కడుండక ఇంకెక్కడుండమంటారండి? మీరేవైనా మీ దగ్గర ఉండనిచ్చారా? పోనీ మీరు తీసుకెళ్ళిపోతాను అంటే ఇప్పుడు నాన్న నా పరిస్థితిలో ఆ ఇంట్లో వదిలేసి రాగలనా? నేనేం తీసుకెళ్ళిపోతాను అని అనలేదు. మీ నాన్నతో సహా వచ్చి మా ఇంట్లో ఉండు అని అనలేదు. అదే కదా నేను చెప్తున్నాను. అయితే ఇప్పుడేమంటావు? ఆ ఇంటికే వెళ్ళాలంటావా? అవును. చిన్నప్పటి నుంచి మమ్మల్ని అల్లారు ముద్దుగా పెంచిన మా మేనమామ మేడం శరత్చంద్ర గారు, అలాంటి మావయ్యను నేనెందుకు చంపాలనుకుంటాను మేడం? మరి ఆ రోజు నైట్ గెస్ట్ హౌస్కి ఎందుకు వెళ్ళావు? మీరు ఫస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడే ఇదే క్వశ్చన్ వేశారు మేడం. అప్పుడు నేనేం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే జరిగిన ఇంటి గొడవలన్నీ చెప్పాల్సి వస్తుందని. అయినా నేను చెప్పకుండా మీరే తెలుసుకున్నారు కదా మేడం, ఇంకా దాయడానికి ఏముంది చెప్పండి. నిజమే మేడం, ఆ రోజు నాన్నని అందరి ముందు కొట్టాడని చంపేయాలన్నంత కోపం వచ్చింది. ఆ కోపంతోనే మావయ్యని కలవడానికి ఆ నైట్ గెస్ట్ హౌస్కి వెళ్ళాను.
ఏంట్రా మీ నాన్నను కొట్టానని నా అంతు చూడ్డానికి నువ్వు కూడా వచ్చావా? అదేం కాదు మావయ్య. మా నాన్న మనసు అర్థం చేసుకోండని అడగడానికి వచ్చాను. ఏంట్రా అర్థం చేసుకునేది? మీరు చెప్తే కాని అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లాన్ని అనుకుంటున్నావా, లేదా నేను మూర్ఖుని అనుకుంటున్నావా? మావయ్య, మావయ్య ప్లీజ్, కనీసం మాట్లాడడానికైనా అవకాశం ఇవ్వండి. అందరి ముందు నాన్ననలా కొట్టేసరికి నాకేడుపు వచ్చింది మావయ్య. హేయ్! ఆడపిల్లలా నా ముందు ఏడవకరా. నన్ను చీయనండి, అందరి ముందు కొట్టండి, నేనేం ఫీల్ అవ్వను మావయ్య. కానీ మా నాన్ననంటే మాత్రం ఫీల్ అవుతాను మావయ్య. అయినా మావయ్య, నాన్న ఎంత ఇల్లరికం అల్లుడైతే మాత్రం మీ దృష్టిలో అంత అలుసైపోవాలా? అసలు ఇల్లరిక ఉండడం మా నాన్నకిష్టం అనుకున్నారా? ఇష్టం లేకపోతే ఇంకేం చేస్తాడ్రా? తిన్నగా వెళ్ళి పెద్దమ్మింట్లో ఉంటాడు. కాళ్ళ వేళ్ళ పడితే అన్నయ్య కూడా నాన్నతో అడ్జస్ట్ అవుతాడు. తనంతట తనకి ఇష్టం లేకపోయినా పెద్దమ్మ కోసమైనా సర్దుకుపోతాడు. అప్పుడు నాన్న చాలా హ్యాపీగా ఉంటాడు మోయ. అడుగడుగున అవమానం, దొంగ అనే ముద్ర, ఇంకివేమీ ఉండవు. నాన్న మనసు ఎప్పుడూ అక్కడే ఉంటుంది. కానీ మీకోసం, మీ పరువు పోకుండా ఉండడం కోసం ఈ ఇంట్లో ఉంటున్నాడు. అయిపోయిందా? నీ ఉపన్యాసం అయిపోయిందా? ఇక బయలుదేరతావా? ఏంటి మోయ, మా నాన్న ఊరికే ఉండట్లేదు మోయ, గొడ్డులాగా కష్టపడుతున్నాడు. అది గుర్తించమని కూడా ఏ రోజు మిమ్మల్ని అడగలేదే. మళ్ళీ మీకు మా నాన్నని కొట్టాలనిపిస్తే బయటికి వెళ్ళిపోమని చెప్పండి. బయటికి వెళ్ళిపోయి మేం బ్రతకలేమనుకోకండి. అది చెప్పడానికే వచ్చాను మోయ. అది మేడం జరిగింది. మావయ్యని చంపేసేంత కోపంతో వెళ్ళినా ఆయన్ని చూడగానే నా కోపం ఆవిరైపోయింది మేడం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చేతుల్లోనే పెరిగాను. ఆయన నా కన్న తండ్రి కాకపోవచ్చు, మించిన తండ్రి లాంటివాడు. ఆయనంటే మాకు రెస్పెక్టే కాదు మేడం, భయం కూడా. ఓకే. ఏం రాజేందర్, మరి చరణ్ మాటలు నమ్మచ్చంటావా? నాకైతే ఈయన మాటలు కొంచెం బిలీవబుల్గానే అనిపిస్తున్నాయి మేడం. ఓకే, చూడండి చరణ్, చంపేసే అంత కోపంతో వెళ్ళి తర్వాత భయపడిపోయాను అంటున్నారు. అలా కాకుండా కాస్త ధైర్యం చేసి మాట్లాడుండొచ్చు కదా. మాట పెరిగి మీ మావయ్యని విసురుగా తోసేస్తే ఆయన విరిగిన బాటిల్ మీద యాక్సిడెంటల్గా పడి ఉండొచ్చు కదా. అలా అనుకుంటే మీరే ఈ క్రైమ్ చేసినట్టు అవుతుంది కదా. సరే మేడం, మీరు చెప్పినట్టే జరిగింది అనుకుందాం. యాక్సిడెంటల్గా మావయ్య బాటిల్ మీద పడిపోతే బతికున్నాడని తెలిసి కూడా ఆయన నేను ఎలా వదిలేసి వెళ్ళిపోతాను మేడం? ఓకే మిస్టర్ చరణ్, యూ కెన్ గో. థ్యాంక్ యూ మేడం, వస్తాను. కానీ నేను పిలిచినప్పుడు రావాలి. తప్పకుండా వస్తాను మేడం. ఈ చరణ్ విషయంలో నీ ఒపీనియన్ ఏంటి రాజేందర్? ఈ అబ్బాయి అయితే ఖచ్చితంగా మర్డర్ చేయలేదని నాకు బలంగా అనిపిస్తుంది మేడం.
కరెక్టే. యాక్సిడెంటల్గా జరిగినా కూడా అలా వదిలేసి వెళ్ళిపోగలనా మేడం అని అడగడాన్ని బట్టి తన సిన్సియారిటీ ఏంటో అర్థమవుతుంది. ఇక మనకు మిగిలిన సస్పెక్ట్ గగన్. అవును మేడం. శరత్ చంద్ర ఒప్పుకోడు గనక తన ప్రేమ ఫలించదన్న భయం ఉంటుంది. సరిగ్గా ఆలోచిస్తే అన్ని దారులు గగన్ వైపే చూపిస్తున్నాయి. లెట్స్ టార్గెట్ గగన్. మీరెక్కడికి? నేను కూడా వస్తాను, పద. మీరెందుకు? మళ్ళీ నిన్ను అపూర్వ టచ్ చేయాలంటే భయపడాలి, అందుకు. ఏం చేస్తారు? పద చెప్తాను. అవును, అసలు ఈ పాటికే ఆ కోల్డ్ స్టోరేజ్ ఓపెన్ చేసి ఉంటారు కదా. భూమి చచ్చిందని ఫోన్ ఏం రాలేదే? ఇక రాదమ్మాయి. ధైర్యాన్ని నీడలా వెంట పెట్టుకొని ఆ భూమే వస్తుంది చూడు. ఏం అపూర్వ, చావాల్సిన వాళ్ళు నీ చావుని వెతుక్కుంటూ వచ్చినట్టు ఎందుకు అంత షాక్ అవుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? నేను షాక్ అవడం ఏంట్రా? ఈ అపూర్వని చూసి ఒకరు షాక్ అవ్వాల్సిందే గాని ఈ అపూర్వ ఎవ్వరిని చూసి షాక్ అవ్వదు. ఓకే, నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, పద. మా అమ్మాయిని పక్కకు తీసుకెళ్లి చంపేస్తావే ఏంటబ్బాయి? చీ 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 చీ, చావు తెలివితేటలు, చంపేయాలన్న ఆలోచనలు మీకుంటాయి, నాకు కాదు. ఏ అపూర్వ, నువ్వు వస్తావా లేక నన్ను పోలీస్ స్టేషన్కి వెళ్ళమంటావా? ఆగో, అవసరం లేదు, పద. ఏంట్రా దాన్ని సేవ్ చేసేసానని పెద్ద హీరోలా బిల్డప్ ఇస్తున్నావా? ఈ రోజు సేవ్ చేయగలిగావు, రేపు సేవ్ చేయగలవా? రేపు చేస్తే ఎల్లుండి సేవ్ చేయగలవా? ఎప్పుడైనా నేను దాన్ని చంపేస్తాన్రా. ఇది 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 చెప్దామని తీసుకొచ్చాను. చంపడం అనేది చాలా పెద్ద మ్యాటర్ అపూర్వ. కనీసం నువ్వు తనని టచ్ కూడా చేయకూడదు. ఆర్డర్ వేస్తున్నావా? నీ ఆర్డర్ నేను పాటిస్తాననుకుంటున్నావా? పాటించాలి. ఏంట్రా ఏంట్రా నీ ఓవర్ కాన్ఫిడెన్స్? యు సీ, అ వెరీ అండర్ కాన్ఫిడెంట్ పర్సన్. బట్ నాకు ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ నీ కూతురు నక్షత్ర ఇచ్చింది.
ఎలాగో తెలుసా తెలుసా వెయిట్. ఈ నైట్ మా మమ్మీ భూమిని చంపేస్తుంది. భూమిని నువ్వు చంపాలన్న ఆలోచన పక్కన పెడితే భూమికి ఎవరి వల్ల అయినా లేదా యాక్సిడెంట్ అయినా ఎలాంటి ప్రమాదం జరిగినా దానికి నువ్వే రెస్పాన్సిబిలిటీ అవుతావు అపూర్వ. ఈ వీడియో పోలీస్ స్టేషన్లో ఉంటుంది, నువ్వు జైల్లో ఉంటావు. అర్థమైందా రాణి?